వెళ్తున్నాం ఇప్పుడు మొత్తం ఫస్ట్ లోకి అయితే వెళ్తున్నాం. ఉంది మొత్తం గడ ఇదే అదే నే ముంగట ట్రైన్ నడిపేటోళ్ళు అల్లదంటే ట్రైన్ నడుపుతాళ్ళది అది. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇప్పుడు మా అన్ననైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ అయితే చూద్దాం మనం. చలో వెళ్దాం మరి. మ్యాథ్స్ ఖర్చుగా మ్యాథ్స్ కార్డ్స్ ఇది. ఓ నిజంగా వాస్తు ఇప్పుడు కెమెరాను అయితే చేపిస్తాడు అక్కడ. కెమెరా ఉంది ఆల్రెడీ, అదేమో పని చేస్తలేదు, మొత్తం బ్లర్ వస్తుంది. అది చేపియనీకి అయితే పోతాడు ఆడ హైదరాబాద్ లో. ఇప్పుడు చేపిస్తాడు ఆడ. ఈ గేమ్ అయితే ఇంత 10-15 మెంబర్స్ ఆడొచ్చు ఈ గేమ్. ఇంట్లో టీమ్ ఆడొచ్చు, నిజంగా మంచిగా ఉంటుంది. ఫ్రీ ఫైర్ పబ్జి కంటే బాగుంటుంది ఇది. ఇంకా ఇప్పుడు ట్రైన్ అయితే ఏళ్ళకి వచ్చింది అన్న. మెట్పల్లి వరకు వచ్చింది ఈ ట్రైన్. ఇంకెంత దూరం ఉంటుంది రైల్వే స్టేషన్? ఈయనగా ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాం. బ్యాగ్ మా అన్నది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్న? 6 అయితే అవుతుంది టైం. అదేంది బస్ ట్రైన్ వచ్చేదా ఇది టైం? చలో ఇడ లైన్ ఉంది, ట్రైన్స్ బొగ్గులు ఉన్నాయి ఇంకా. గాయస్ ట్రైన్ కూడా వస్తుంది. ఇక్కడనే ముంగట ఉంది. కరెక్ట్ టైంకి వచ్చినాం. ట్రైన్ వచ్చే టైంకి ఇది ఆర్మూర్ రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీ అవుతుంది. కొంతమంది ఉన్నారు అటు ఇటు. ట్రైన్ వస్తుంది. ఇటు మనం బ్యాక్ అయితే వెళ్దాం. बहुत लोग है, मस्त మంది ఉన్నారే. కొంతనేగా ఎక్కున్నారా? ఓ ఓ ఏ कंपार्टमेंट है? उस तरफ जाएंगे. अरे पक्का है वो చలో ట్రైన్ ముంగటికి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం ఫస్ట్ లోకి అయితే వెళ్తున్నాం. ట్రైన్ ఉంది మొత్తం గడ ఇదే అదే నే ముంగట ట్రైన్ నడిపేటోళ్ళు అల్లదంటే ట్రైన్ నడుపుతాళ్ళది అది. ఇంట్లో కదా. సరే బాయ్ అన్నా, బాయ్. చలో మా నాడు వెళ్ళిపోయింది. సరే బాయ్. చలో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఓ వాయ్ కితనే కంపార్ట్మెంట్, ఎన్ని కంపార్ట్మెంట్ ఉన్నాయి? 1 2 3 ఇంకా ఇదంతా ఒక కంపార్ట్మెంటా? 3 4 కంపార్ట్మెంట్ ఉన్నాయి. 5 అయినాయి. 5 6 7 8 కంపార్ట్మెంట్ ఉన్నాయి. అంత అయితే పెద్దదే కాదు. ఓ చలో బాయ్. 8 కంపార్ట్మెంట్ ఉన్నాయి. ఇది మొత్తం కలిపి అలాగనన్నా ఒక 10-20 మంది ఉంది. ఇప్పుడు మాత్రం ట్రైన్లో పనిచేసే వాళ్ళే, ఇంకా అక్కడ వేరే స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అంతే. ఇప్పుడు అయితే ఎవ్వరు లేరు. ఇంకా ఇది అందరు వెళ్ళిపోయిండు హైదరాబాద్ బస్ వచ్చేటికి. ఇప్పుడే మా అన్నని కూడా దించేసిన. ఇప్పుడు రాంగనేమో ఒక అతను అక్కడనేమో లిఫ్ట్ అడిగి దాని తర్వాతనేమో నేనేమో ఎక్కించుకున్న తర్వాత ఆయననేమో తాగున్నాడు. ఇంకా అందుకని అక్కడ రైల్వే స్టేషన్లో ఎవ్వరు ఉండరు. మళ్ళీ ఇంకా అతను ఒక్కళ్ళు అయితే ఉన్నారు. ఆయననైతే ఎక్కినాక నేనేమో తాగినవా అని అడిగిన. అవన్నాడు నైపియా అని అంటుండు. హిందీలో మాట్లాడుతున్న అతను. ఇంకా దాని తర్వాత దిగు అంటే దిగలేడు, అస్సలు దిగలేడు. ఇంకా దిగు అంటే ఇంకా దిగిండు. ఉతరు బోల్లేతో ఇంకా దిగిండు. దాని తర్వాత హిందీలో మాట్లాడానే.
ఇంకా దిగాను. దాని తర్వాత ఇంకా రైల్వే స్టేషన్ కాడ ఎక్కించుకోవాలంటే నేను ఎక్కించుకుంటా పోంగ కాలేజీ వెళ్ళంగా డైలీ ఎక్కించుకుంటా. చాలా మంది అడుగుతారు, మా కాలేజ్కి చాలా మంది లిఫ్ట్లోనే వస్తారు. కానీ అక్కడ రైల్వే స్టేషన్ కాడ అయితే నేనైతే ఎక్కించుకోలేను. ఎక్కించుకున్నాక దించేసిన అతన్ని. అతను చాలా తాగున్నాడు. ఇంకా అతని వాయిస్ ఇంకా అతని బిహేవియర్ అయితే నాకైతే నచ్చలేదు. అందుకని దించేసిన అతన్ని అక్కడనే. ఇంకా అతను నడుచుకుంటూనే అయితే వెళ్ళిపోతాడు కావచ్చు. నేనైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. ఎవరి మీద హోప్ అయితే పెట్టుకోవద్దు అంతా, వాళ్ళ మీద. అక్కడ లిఫ్ట్ అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి నేనైతే అక్కడ వెనకాల ఇంకొక ఇద్దరు వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు అయితే దిగమంటే దిగేసిండు. వాళ్ళైతే దిగేసిండు. ఇంకా అతను నేనైతే డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు పొద్దున్న అయితే అయింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. ఇప్పుడు కాలేజ్కి రెడీ కూడా అయిపోయినా. ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళాలి నేను. ఇప్పుడు మా అమ్మని అయితే ఛాయ్ అయితే పెట్టింది. ఇప్పుడు ఛాయ్ అయితే తాగాలి. ఇప్పుడు అక్కడ ఛాయ్ అయితే పోసింది, తీసుకొని తాగేసి దాని తర్వాత కాలేజ్ అయితే వెళ్దాం. బ్యాగ్ ప్యాక్ తీసుకొని. ఇంకా మా అమ్మ సిరాన్ అయితే ఎత్తుంది. సిరానా? సిరా నైవేద్యం. ఏమంది, ఏమన్నా పండుగ ఉంది వాళ్ళ? కార్తీక మాసం కదా, దేవుడికి అట్లా సిరి నైవేద్యం చేస్తాను. కార్తీక మాసమా? సిరా సిరా చేస్తుంది ఇప్పుడు దేవుడికి. ఇప్పుడు నాకైతే కాలేజ్ చేసే టైం అవుతుంది. లేను సిరా వచ్చినాక తిన్నాం. ఇప్పుడు ఛాయ్ అయితే తాగుతున్నాం. ఇప్పుడిప్పుడే కాలేజీ నుండి కూడా వచ్చేసిన. ఇప్పుడైతే ఈ వ్లాగ్కి ఇంతే ఎండ్. ఇంకా చాలు ఈ వ్లాగ్. చాలా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. చలో మళ్ళా బాయ్. ఇంకా మన కుక్కలన్నీ వండుకున్నాయి. ఈడ కింద మా ఇంటి దగ్గర ఉన్న కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి. అన్నీ వండుకున్నాయి, అన్నీ దాని లోపలనే ఉన్నాయి. చలో బాయ్.